ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమాతో సందడి చేస్తున్నాడు. ఈ మూవీ థియేటర్లలో రచ్చ చేస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావటంతో ఆ మూవీ క్రియేట్ చేసిన మార్కెట్ ఇప్పుడు దేవరాకి కలిసి వస్తుంది. సినిమా హిట్ నుంచి సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. దేవరా 9 రోజుల్లో భారీగానే వసూలు చేసింది. 400 కోట్ల కలెక్షన్ల దిశగా వెళ్తుంది. మొత్తంగా ఎన్టీఆర్ కి హిట్ పడిందనే చెప్పాలి. రాజమౌళితో ఆయన త్రిబుల్ ఆర్ సినిమా చేశారు. అది విశేష ఆదరణ పొందింది. ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా కావటంతో ఇది డిజాస్టర్ అవుతుందని ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే అనే వార్తలు వచ్చాయి. రాజమౌళి సెంటిమెంట్ ని తెరపైకి తీసుకువచ్చారు. చాలా వరకు ఈ సినిమా ఫ్లాపే అని కామెంట్లు చేశారు. కానీ సినిమా అనూహ్యంగా పుంజుకుంది. మొదటి రోజు డిమాండ్ టాక్ ఉన్నా నెమ్మదిగా పుంజుకుంది. సౌత్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు, కానీ నార్త్ లో నెమ్మదిగా సత్తా చాటుకుంది. ఓవర్సీస్ లోను దుమ్ము రేపుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి మరో హిట్ పడిందనే దాంట్లోకి వచ్చేశారు సినీ వర్గాలు. టీమ్ సైతం సక్సెస్ మీట్ ని కూడా పెట్టింది. ప్రమోషన్స్ కూడా మళ్లీ షురూ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా హిట్ పై ఎన్టీఆర్ స్పందించారు. అదే సమయంలో రాజమౌళి సెంటిమెంట్ పై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్లు వస్తాయని ఆయనతో చేసిన ప్రతి హీరో విషయంలోనూ ఇదే జరుగుతుందనే కామెంట్ ఉన్న విషయం తెలిసిందే. ఇదొక పెద్ద సెంటిమెంట్ గాను ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఈ నిందని రాజమౌళి సైలెంట్ గా మోస్తూనే ఉన్నాడు. తారక్ సైతం గతంలోనూ ఇలాంటి కామెంట్లు చేశాడు. సింహాద్రి సినిమా తర్వాత తాను వరుసగా పరాజయాలను చవిచూశాడు. దీంతో ఆ సినిమాను తన కెరియర్ కి ఎంత హెల్ప్ అయిందో, హీరోగా మరో స్థాయికి తీసుకువెళ్లడానికి ఎంతగా దోహదపడిందో అంతే స్థాయిలో కిందికి పడేసిందని ఎన్టీఆర్ తన పాత ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది, వైరల్ అవుతూనే ఉంది. తారక్ చెప్పినట్టుగానే రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలు ఆ తర్వాత మూవీస్ తో ఫ్లాప్ లో మూటగట్టుకున్నారు. దీంతో అంతా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా దీనిపై స్పందించారు తారక్. దేవరా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాకపోతే రాజమౌళి సెంటిమెంట్ ఆయన కొట్టిపడేశాడు. ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడని చెప్తున్నాడు. మనం కరెక్ట్ గా సినిమాను చేసుకోలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి పోయిందని రాజమౌళి మీద తోసేసాం. కానీ మనకి చేతకాక క్రియేట్ చేసుకున్న మిత్ అది. మిత్ అంటే రియాలిటీ లేనట్టే కదా, కానీ బాగుంది. మిత్ బ్రేక్ అనేది కొంచెం బాగుంది. అది నిజం కాకపోయినా అని వెల్లడించారు తారక్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుమాతో చేసిన చిట్ చాట్ లో ఈ విషయం చెప్పారు తారక్. దీనిపై కూడా ట్రోల్ నడుస్తుంది. అప్పుడు చెప్పింది మీరే, ఆ మిత్ కి బలాన్ని ఇచ్చేలా మాట్లాడింది మీరే, ఇప్పుడు హిట్ రావడంతో మాట మార్చేశారా అని ప్రశ్నిస్తున్నారు. తారక్ ని నెట్టింట ఆడుకుంటున్నారు. దీంతో ఇది కొత్త రచ్చ లేపుతుంది. దేవరా సినిమాకి ప్రారంభంలో నెగటివ్ టాక్ వచ్చింది. సినిమా కష్టమే అనే మాటలు వినిపించాయి. కానీ అనూహ్యంగా సినిమా పుంజుకుంది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దసరా సెలవులకి సినిమాకి కలిసి వస్తుంది. పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో దేవరా మంచి కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఇది మున్ముందు 400 కోట్లు దాటి 500 కోట్ల రూపాయల దిశగా వెళ్లే అవకాశం కూడా ఉంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవరా సినిమాలో తారక్ ద్విపాత్ర అభినయం చేశారు. జాన్వీ కపూర్, శృతి మరాఠే ఆయనకు జోడీగా నటించారు. సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేశాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, గెటప్ సేను ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమాతో సందడి చేస్తున్నాడు. ఈ మూవీ థియేటర్లలో రచ్చ చేస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావటంతో ఆ మూవీ క్రియేట్ చేసిన మార్కెట్ ఇప్పుడు దేవరాకి కలిసి వస్తుంది. సినిమా హిట్ నుంచి సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. దేవరా 9 రోజుల్లో భారీగానే వసూలు చేసింది. 400 కోట్ల కలెక్షన్ల దిశగా వెళ్తుంది. మొత్తంగా ఎన్టీఆర్ కి హిట్ పడిందనే చెప్పాలి. రాజమౌళితో ఆయన త్రిబుల్ ఆర్ సినిమా చేశారు. అది విశేష ఆదరణ పొందింది. ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా కావటంతో ఇది డిజాస్టర్ అవుతుందని ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే అనే వార్తలు వచ్చాయి. రాజమౌళి సెంటిమెంట్ ని తెరపైకి తీసుకువచ్చారు. చాలా వరకు ఈ సినిమా ఫ్లాపే అని కామెంట్లు చేశారు. కానీ సినిమా అనూహ్యంగా పుంజుకుంది. మొదటి రోజు డిమాండ్ టాక్ ఉన్నా నెమ్మదిగా పుంజుకుంది. సౌత్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు, కానీ నార్త్ లో నెమ్మదిగా సత్తా చాటుకుంది. ఓవర్సీస్ లోను
లోను ఓవర్సీస్ లోను దుమ్ము రేపుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి మరో హిట్ పడిందనే దాంట్లోకి వచ్చేశారు సినీ వర్గాలు. టీమ్ సైతం సక్సెస్ మీట్ ని కూడా పెట్టింది. ప్రమోషన్స్ కూడా మళ్ళీ షురూ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా హిట్ పై ఎన్టీఆర్ స్పందించారు. అదే సమయంలో రాజమౌళి సెంటిమెంట్ పై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్లు వస్తాయని ఆయనతో చేసిన ప్రతి హీరో విషయంలోనూ ఇదే జరుగుతుందనే కామెంట్ ఉన్న విషయం తెలిసిందే. ఇదొక పెద్ద సెంటిమెంట్ గాను ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఈ నిందని రాజమౌళి సైలెంట్ గా మోస్తూనే ఉన్నాడు. తారక్ సైతం గతంలోనూ ఇలాంటి కామెంట్లు చేశాడు. సింహాద్రి సినిమా తర్వాత తాను వరుసగా పరాజయాలను చవిచూశాడు. దీంతో ఆ సినిమాను తన కెరియర్ కి ఎంత హెల్ప్ అయిందో, హీరోగా మరో స్థాయికి తీసుకువెళ్లడానికి ఎంతగా దోహదపడిందో అంతే స్థాయిలో కిందికి పడేసిందని ఎన్టీఆర్ తన పాత ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది, వైరల్ అవుతూనే ఉంది. తారక్ చెప్పినట్టుగానే రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలు ఆ తర్వాత మూవీస్ తో ఫ్లాప్లు మూటగట్టుకున్నారు. దీంతో అంతా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా దీనిపై స్పందించారు తారక్. దేవర సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాకపోతే రాజమౌళి సెంటిమెంట్ ఆయన కొట్టిపడేశాడు. ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడని చెప్తున్నాడు. మనం కరెక్ట్ గా సినిమాను చేసుకోలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి పోయిందని రాజమౌళి మీద తోసేసాం. కానీ మనకి చేతకాక క్రియేట్ చేసుకున్న మిత్ అది. మిత్ అంటే రియాలిటీ లేనట్టే కదా, కానీ బాగుంది. మిత్ బ్రేక్ అనేది కొంచెం బాగుంది. అది నిజం కాకపోయినా అని వెల్లడించారు తారక్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుమాతో చేసిన చిట్ చాట్ లో ఈ విషయం చెప్పారు తారక్. దీనిపై కూడా ట్రోల్ నడుస్తుంది. అప్పుడు చెప్పింది మీరే, ఆ మిత్ కి బలాన్ని ఇచ్చేలా మాట్లాడింది మీరే, ఇప్పుడు హిట్ రావడంతో మాట మార్చేశారా అని ప్రశ్నిస్తున్నారు. తారక్ ని నెట్టింట ఆడుకుంటున్నారు. దీంతో ఇది కొత్త రచ్చ లేపుతుంది. దేవరా సినిమాకి ప్రారంభంలో నెగటివ్ టాక్ వచ్చింది. సినిమా కష్టమే అనే మాటలు వినిపించాయి. కానీ అనూహ్యంగా సినిమా పుంజుకుంది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దసరా సెలవులకి సినిమాకి కలిసి వస్తుంది. పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో దేవర మంచి కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఇది మున్ముందు 400 కోట్లు దాటి 500 కోట్ల రూపాయల దిశగా వెళ్లే అవకాశం కూడా ఉంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవరా సినిమా